హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చాలా బాగుండాలి. ఇవాళ నేను మార్నింగ్ వీడియో పెట్టలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే నా ఫోను కొంచెం ఇష్యూ అయిందనమాట. సో అందువల్ల ఇంటర్నెట్ కూడా అనేది నాకు దానికి సహకరించలేదు. సో అందుకని మీకు మార్నింగ్ వీడియో పెట్టలేకపోయానండి. ఓకే, మీది ఇన్నర్ వర్క్ ఎలా నడుస్తుంది? ఒక సబ్స్క్రైబర్ అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో, అక్క ఇన్నర్ వర్క్ అంటే ఏంటి, ఎలా చేయాలో ఏంటో చెప్పండి. అమ్మ దానికి ఫీజు ఉంటుందిరా, మీ స్టేజ్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఆ స్టేజ్కి తగ్గట్టుగా ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయడం ఉంటుంది. దాంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్నీ చేయాలి అంటే దానికి అనేది ఒక మీది అనేది ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎక్కడి వరకు వచ్చారనేది ఫస్ట్ నేను తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి నేను మీకు హీలింగ్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఓకేనా? ఎస్, మీ డౌట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు. ఒక కనీసం 25 డేస్ నుంచి కంటిన్యూగా అడుగుతున్నారు. ఇప్పుడు ఐ థింక్ మేబీ మీరు క్లియర్ అయి ఉండొచ్చు కదా. ఓకేనా? ఎస్, ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అక్క మరి మాకు అంటే కొన్ని ఇన్నర్ వర్క్స్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ ఏ జపం చేయాలి, ఏం చేయాలి అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మీ ఇష్ట దైవంది ఏదైనా జపం చేయొచ్చు. ఓకేనా? ఏదైనా ఏ జపం అన్న చేయొచ్చు, అది ఎన్నిసార్లన్నా చేయొచ్చు. ఇలాంటిది మీరు రుద్రాక్ష అయినా తులసిమాలన్నా తీసుకోండి. మీకు వీలైన అన్నిసార్లు మీ మనసు శాంతి అయ్యేంత వరకు, మీ ఇంద్రియాలు మీ మాట వినేంత వరకు మీరు జపం అనేది చేసుకోవడము మీకే మంచిది. ఓకేనా? ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ లైఫ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కూడా దీంట్లో మీరు అడగచ్చు. ఓకే, నేను షార్ట్లో కూడా మార్నింగ్ పెట్టాను కదండి మీకు, ఒక అమ్మాయిది అలా జరిగిందని. ఓకేనా? దయచేసి ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కాకుండా వేరే నార్మల్గా కొత్త ప్రేమికులు కూడా దయచేసి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు మీ లైఫ్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి మీరు అనేది చాలా 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 ముఖ్యం అనేది మర్చిపోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కానీ మీరు మీ లైఫ్ ఫినిష్ చేయాలనేది మాత్రం అస్సలు తలంపు కూడా రావద్దు, ఆలోచన అనే మాట కూడా రాకుండా చూసుకోండి. ఎందుకంటే మనము లైఫ్లోకి వచ్చి అంటే బ్రతుకుకి ఎందుకు వచ్చాము అంటే నేర్చుకోవడానికి. అక్క మీరు బాగా చెప్తారు అని అంటారు. దయచేసి నేను బాగా చెప్పడం కాదు, మీ లైఫ్లో ఇవన్నీ మీరు చేసుకోండి. ఒక తెల్ల కాగితం, ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే ఒక తెల్ల కాగితం ఉంటుంది. దానిపైన మీరు మీ భగవంతుడు ఏ పేరైనా తీసేసుకోండి. ఓకేనా? మీకు ఇష్టమైన పేరు తీసుకోండి. ఆ రోజు మొత్తం నడిపించండి, నాకు సహాయం చేయమని అడగండి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, మీకు ఏ దైవమైనా సరే ఈ బాధ తీసేయమని కాదు, అది తట్టుకునే శక్తి నిమ్మని అడగండి. ఎందుకంటే మనము అది ఆల్రెడీ మనము పూర్వజన్మలో చేసుకున్న కర్మతోని ఈ జన్మలో అనుభవించడానికే వచ్చాము. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను అందుకే అంటాను, మీరు ఈ జన్మలో మీరు కామ్గా ఉండి మీ కర్మలు అనేది మీరు తక్కువ మాట్లాడితే మీ కర్మ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్లో అనేది మీకు తెలుస్తుంది. అది ఇన్నర్ వర్క్లో అనేది నేను మొత్తం నేర్పిస్తాను అనమాట. అవన్నీ ఈ స్టేజెస్కి ఇవి ఉంటాయి. మీరు చూడడము, మాట్లాడడము, ఎదుటి వాళ్ళతో ఎంత మాట్లాడాలి, ఎంత కూర్చోవాలి, ఎంతవరకు స్టార్ట్ చేయాలి. కొత్త వాళ్ళతోని మీరు ఎవరైనా మీకు కొత్త వాళ్ళు వచ్చారు, మీతో మాట్లాడుతూ ఉన్నారు, మీకు మీ ఎనర్జీ అనేది చెప్పిస్తుంది అనమాట. మీరు 5 మాటలు మాట్లాడండి, ఇంతే, ఇంకెక్కువ మాట్లాడొద్దు. ఎందుకంటే కర్మఫలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కర్మఫలం మీరు ఇప్పుడు పెంచుకుంటూ పోతే వచ్చే జన్మలో మీకు ఈ ఏదైతే మీ ఈ జర్నీ ఉందో లాంగ్ అయిపోతుంది అనమాట. ఈజ్ దట్ క్లియర్ అయిపోయారు కదా. ఎస్, మీరు ఏమాత్రము వెనుకకి ముందుకి ఆలోచించకండి. జాగ్రత్తగా మీరు ఇన్నర్ వర్క్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా, మీరు మెసేజ్ చేయండి. డైరెక్ట్గా కాల్ చేయకండి, ఎందుకంటే నేను బయట ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మీ కాల్ ఎత్తలేనేమో అనే బాధ అనిపిస్తుంది అనమాట నాకు. ఓకేనా? ఎస్, ఎవరైతే మాధవి మేడం గారు ఉన్నారో ఆమె టారోస్ రీడింగ్ చేయించుకుంటా అని చెప్పారు. తను కాల్ చేసినప్పుడు నేను బయట ఉండాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ సిస్టర్. మీరు ఎప్పుడైనా సరే నాకు దయచేసి మీరు ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులు కదా మీరంతా, ఎప్పుడైనా నాకు వాట్సాప్లోనే ఫస్ట్ మెసేజ్ చేయండి. ఐ వాంట్ టు అరేంజ్ సంథింగ్. అంటే నేను ఆ టైంని పికప్ చేసుకుంటాను. మీరు ఈ టైం అని అన్నప్పుడు నేను ఆ టైంలో ఇక్కడ నా టేబుల్ ఉంటుంది, నా టేబుల్ పైన కూర్చొని నేను అక్కడ రీడింగ్ చేసుకోవడం అనేది, మీకు రీడింగ్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట.
ఓకేనండి. ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో చాలా వరకు మన ముస్లిమ్స్ కూడా ఉన్నారు అండ్ క్రిస్టియన్స్ ఉన్నారు. మన లేడీస్ అనేది ఎక్కువ నాకు కౌంటింగ్లో ఉన్నారు. దీంట్లో జెంట్స్ కూడా అంతేలాగా కౌంటింగ్లో ఉన్నారు. అవునండి, లేడీస్ జెంట్స్ అనేది ఏముండదు ఈ జర్నీలో. మనం వచ్చిన తర్వాత జెండర్ అంటే లింగభావం. అక్క లింగభావం అంటే ఏందని పిల్లలు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే ఆడ మగ మన అంటే ఇంకా ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఉంటారు కదా, కొజ్జ వాళ్ళని, వాళ్ళు కూడా అన్నిట్లో అనేది ఈ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, ఒకసారి డివైన్ మనని ఎన్నుకున్న తర్వాత మనం ఏం చేసినా కానీ వెనక్కి తిరిగి చూడలేము. ఇది ఎప్పుడైతే మీరు సరెండర్ గాడ్కి, డివైన్కి మీరు సరెండర్ చేస్తారో ఈ జర్నీ అంటే మీ ఏడవడము, మీరు అంటే విలపించడము, రాత్రి మేల్కొనడము, ఫుడ్ తగ్గిపోవడము, మీ మీద మీకు కంట్రోల్ లేకపోవడము, మీ మాట పైన మీకు కంట్రోల్ లేకపోవడము, అవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు డివైన్కి అనేది మీ స్థితిగతులు ఎప్పుడైతే సమర్పించేస్తారో, నా చేతిలో ఏం లేదు, ఇంకా మీ చేతిలోనే ఉంది. అది మీరు ముస్లిం అయితే అల్లా అయినా కానీ, క్రిస్టియన్స్ అయితే జీసస్ అయినా కానీ, గురునానక్ వాళ్ళైతే గురునానక్ వాళ్ళకి, అంటే గుజరాతీస్ అయితే గురునానక్ వాళ్ళకని, మరి తెలుగు వాళ్ళైతే మనకి ప్రగాఢమైన ఎంతో అద్భుతమైన మనకు దేవుళ్ళు ఉన్నారు. ఓకేనా? ఎంతోమంది గణేశుని చాలా ఇష్టపడతారు, బాబాని చాలామంది ఇష్టపడతారు, సాయిబాబాని. ఎందుకంటే సబ్కే మాలిక్ ఏకే అంటాడు. ఒక్క మాటలోనే ఉంది, అందరూ ఒకటే, అందరిలో ఉండేది ఒకటే ఒక జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి అనేది భగవంతుడికి సమర్పించాలి. మీకు ఒక మాట చెప్తానండి, మీకు చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను నేను. మనము ఒక 5 నిమిషాలు ఊపిరి ఆపేద్దాము. ఓకేనా? 5 నిమిషాలు ఊపిరి ఆపగలిగితే, 5 నిమిషాలు అయితే ఎవ్వరు ఆపలేరు, 5 సెకండ్స్ మహా అంటే 5 సెకండ్స్ ఆపుతాము. ఆ 5 సెకండ్స్ ఎప్పుడైతే ఆపుతామో మన ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో, మనకి శ్వాస తీసుకోమని ఫస్ట్ లంగ్స్ చెప్తుంది, మైండ్ చెప్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ చెప్తుంటుంది, నరాలు చెప్తుంటాయి. ప్రతి ఒక్కటి మనకి శ్వాస తీసేసుకో. ఎందుకంటే అక్కడే డివైన్ మీలో బ్రతికుంది. డివైన్ అంటే దైవం, మీలో దైవం అనేది బ్రతికుంది అక్కడే. అదనమాట దైవం అంటే. మీ శ్వాస మీలోనే ఉంటుంది, అది తీసుకునేంత వరకు దైవం మనతో ఉంటుంది. మనం వచ్చింది ప్రతిరోజు తెల్లగాగితం పైన మన అనుభవాలు రాసుకోవడానికి వచ్చిన ఒక చాలా సామాన్యమైన సాధారణమైన డివైన్ సృష్టించిన ఒక మనుషులం మనం. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అని చాలామంది, అక్క నాకు ఎందుకు ఇవన్నీ, పుట్టినప్పటి నుంచి ఇవే నా కష్టాలే తప్ప నేను ఏం చూడలేదు, అందరు నన్ను హేట్ చేస్తారు. మనం స్పెషల్ అనమాట, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనని ఎవ్వరు ఇష్టపడరు. నువ్వు ఏమన్నా చేయండి, కోట్ల ఆస్తి ఉంటే తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టండి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదంటారు. ఎందుకంటే మనము డివైన్ ఎన్నుకున్న వాళ్ళం, ఒక పిక్ చేస్తాం అనమాట. పిక్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారు, చాలా స్పెషల్ ఉంటారు. ఆ స్పెషల్ అనేది ఎట్లా అంటే, ఒక డైమండ్ని ఒక మెరుపు తీసుకురావాలంటే ఏం చేయాలి, బాగా మంటల్లో కాల్చి, బాగా వేసి రుద్ది చేసి మహా కెమికల్స్ అన్నీ ఊసి తీసిన తర్వాత అది వజ్రం అని, ఎంత వజ్రం అనేది దాని వాల్యూ అనేది ఎంత రాస్తే అన్ని మెరుపులు, అన్ని కార్నర్స్ వచ్చి దాని విలువ అనేది పెరుగుతుంది అనమాట. అది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళం మనం. సాక్షాత్ ఆ భగవంతుడే మనని రబ్ చేసి, ప్రతి ఒక్క రోజు రబ్ చేసి మనని పాలిష్ మంచి చేసి అద్భుతంగా మెరవడానికి, మహా అద్భుతంగా మంచి డైమండ్ ఆయన దగ్గర మెరవడానికి మనని తయారు చేసుకుంటూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇవాళ రీడింగ్కి వెళ్దాము. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యతుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 12 రాసులు మనతోని ఏం మాట్లాడుతున్నాయి? అన్ని రాసులు ఒకలాగానే ఉంటాయా? కాదండి. అగ్నితత్వం, భూమితత్వము, వాయుతత్వము, జలతత్వం. అంటే అక్క ఇంత ఫాస్ట్గా చెప్తే ఎట్లా? కానీ ఒక సిస్టర్ కూడా మొన్న అన్నది, అగ్నితత్వం అంటే మంటతోని ఉండేదన్నమాట. దాంట్లో ఎవరు ఉంటారు? మేషం, సింహం, ధనస్సు వాళ్ళు. భూమితత్వం అంటే డౌన్ టు ఎర్త్ అంటే ఎట్లుంటారు? మీరు ఏం చెప్పినా వింటారు వాళ్ళు. వృషభం, కన్య, మకరం రాశి వాళ్ళు ఉంటారు. వాయుతత్వం ఎయిర్,
వాళ్ళకు కోపం వచ్చిన ఆగరు, ఏది ప్రేమ వచ్చిన ఆగరు. ఏదన్నా అనుకుంటే తక్షణమే మెరుపులాగా చేయాలనుకుంటారు. ఎవరు? మిథునం, తుల, కుంభం వాళ్ళు. కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఐడియాస్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఏదైనా చేద్దాం అనుకుంటే వెంటనే చేస్తారు. అది రాత్రి పగలు అట్లాంటిది ఏం చూడరు. సొసైటీలో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు. ఆ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయరు. జలతత్వం అంటే వాటర్లో ఉండేవాళ్ళు. అంటే ఎవరుంటారు వాటర్లో, ఎవరుంటారు చెప్పండి. కరెక్ట్, మంచి చెప్పారు, వెరీ గుడ్. చేపలు ఉంటాయి, ఇంకా టాటాయిస్ ఉంటుంది, ఇంకా మొసలి కూడా ఉంటుంది. అదనమాట జలతత్వం అంటే. కర్కటం, రుచికం, మీనం. కర్కటం అంటే రుచికం, మీనం చేప. రుచికం అవును. కర్కటం అంటే మొసలండి. అది బయట బతుకుతుంది, నీళ్ళపైన కూడా, నీళ్ళ లోపల కూడా బ్రతుకుతుంది. ఇది ఎవరు ఉంటారు? వాళ్ళు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, స్పిరిచువల్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. భగవంతుడితో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కోపం వచ్చినప్పుడు తిట్టిపడేస్తారు, ప్రేమ వస్తే మస్తు పూజలు చేసేస్తారు. సెన్సిటివ్ నేచర్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటాయి, భావోద్వేగం ఎక్కువ ఉంటుంది. లోతైన వీళ్ళు ప్రేమించారంటే కథ మొత్తం ఇక మస్తు లోతుగా ప్రేమిస్తారు అనమాట. అట్లా ఓకే. ఇవాళ మీ పార్ట్నర్ పొద్దున్నుంచి ఏమనుకుంటున్నారు, రాత్రంతా ఏం ఆలోచించారు, మీరు కూడా ఎదురుపడుతున్నారా? ఒకవేళ ఎదురుపడితే ఏమని ఆలోచిస్తున్నారో, మీరు మాట్లాడాలా లేదా అనేది చూద్దాము. మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి. తన రూపాన్ని విజువలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు ముంగటనే ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఓకే అండి. ఫస్ట్ కార్డ్ తీస్తున్నాను నేను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినాయి. చాలా మంచి ఇంట్యూషన్స్తో ఉన్నారు. మీ మీద మీరు గోల్స్ ఉన్నారు. ఒక ఏదో కాలేజ్లో మంచి పేరు ప్రఖ్యాత కలిగిన లెక్చరర్ అన్న అవ్వచ్చు, ప్రిన్సిపల్ అన్న అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ అన్న చేసేవారు. స్త్రీ ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. చాలా మంచిగా, చాలా అందంగా ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి చూస్తే 10 సార్లు చూడాలనిపిస్తుంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇది ఎవరు చూద్దాం. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉందంటే, ఎట్లాంటి ప్రాబ్లం అయినా సరే ఎదుర్కోవడానికి డి అంటే డి అనమాట. కాకపోతే ఆలోచించి ఆచితూచి అడుగు వేసేవాళ్ళు మీ ప్రేమలో పడిపోయినారు. ఎవరు వీళ్ళు? 10, 10, 1, 21, 21+3. మిథునం రాశి వాళ్ళు. చురుకుదనం, సంభాషణ చాలా చురుకుగా ఉంటారు. చూడ్డానికి సూపర్గా ఉంటారు. అమ్మాయి అయితే ఐశ్వర్య రాయ్ కూడా పనికిరాదు. అబ్బాయి అయితే ఇక మన మహేష్ బాబు ఎట్లుంటారో అట్లుంటారు. మాట్లాడితే కనుక ప్రతి ఒక్క మాట ముత్యం లాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళతో పెట్టుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు ఏదైనా పని చేస్తే కనుక చాలా ఆచితూచి జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే అందము, చురుకుదనము, తెలివి వీళ్ళ సొంతము. అది ఎవరండి? మిథునం రాశి వాళ్ళు. ఓకే. అలాంటి వాళ్ళతోని మీకు ప్రేమ బాగా పడిపోయినరు. మీరు వాళ్ళని వదిలించుకోవాలనుకున్న వదలట్లేరు. అది ఎందుకు వదలరు మనకు తెలుసు కదా. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే మామూలు కాదు. ఇది ఎవరైనా కొత్తగా ప్రేమించిన వాళ్ళకు కూడా అది రెసిగ్నేట్ అవుతుంది అనమాట. అవునండి. కర్కటం రాశి వాళ్ళు ఉన్నారు. ప్రేమ, కుటుంబం కోసము చాలా 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 ఇంట్యూషన్గా ఏదైనా అంటే ప్రేమిస్తే కరెక్ట్గా ప్రేమిస్తారు. ప్రేమించకపోతే వద్దు, మనకు చేత కాదు, మనము ఎక్కువ చెయ్యొద్దు అనేది వాళ్ళని వాళ్ళు కట్టి పడేసుకొని గట్టిగా పట్టేసుకొని గమ్మున పెట్టేసుకుంటారు అనమాట. వీళ్ళు కుటుంబానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. కర్కటం రాశి వాళ్ళు ఏదైనా చేయాలంటే అంటే ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక అబ్బాయిని తీసుకుందాము, ఎక్కడికైనా బయటికి పోవాలి, ఫ్రెండ్స్తో బయటికి పోవాలంటే వాళ్ళ అమ్మతో చెప్పే పోతారు అనమాట. ప్రేమించినా కానీ వాళ్ళ అమ్మతో చెప్పే ప్రేమిస్తారు. అమ్మ నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టము, ఇక ఫోటో చూడ నచ్చిందా, నాకు చాలా నచ్చింది, నేను ప్రేమించొచ్చా అంటే వాళ్ళ అమ్మ రైట్ అని అన్నదనుకో, గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏకతం దుంకేస్తాడు ప్రేమించడానికి. లేకపోతే వద్దుపెట్ట ఆలోచించుదాము, మనకు అంత కానట్టున్నారు, అది ఇది అని అన్నారు అనుకో, చాలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అంటే నేను చెప్పినా కదా, సెన్సిటివ్ నేచర్ అనమాట. ప్రేమిస్తారు కాకపోతే సెన్సిటివ్గా ఉంటారు. మీ మీదే మనసు ఉంటుంది. ఇంట్యూషన్ అంతా స్ట్రాంగ్గా మీ మీదే ఉంటుంది. చాలా ఆలోచిస్తుంటారు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీ మీదే ఉంటారు అనమాట. ఏదన్నా అంటే వీళ్ళు ప్రేమిస్తే కనుక వీళ్ళంత లోతుగా, వీళ్ళంత ప్యాషనబుల్గా, వీళ్ళంత క్లియర్గా, వీళ్ళంత అంటే ఒక హీరోలాగా ప్రేమించేస్తారు అనమాట. నాకు చాలా ఇష్టమైన హీరో మహేష్ బాబు కదా, మహేష్ బాబు లానే ప్రేమిస్తారు. అట్లా అనమాట. అన్నీ
మొత్తం నూరి పెట్టిన ఒక అద్భుతమైన వాళ్ళు ఉంటారు వీళ్ళు. కర్కట రాశి వాళ్ళు, క్యాన్సర్ అనే రాశి వాళ్ళు. అది మీ ప్రేమలో పడిపోయినారండి. మీరు చాలా చాలా ఈ మధ్య బాగా అందంగా కనబడుతున్నారు. చాలామంది అడుగుతూ ఉంటారక్క, మీరు లైటింగ్ ఎక్కువ పెడుతున్నారా మీ షార్ట్స్లలో అంటే, నో నెవర్ బ్రదర్. అది నా ఇన్నర్ వర్క్తోని గ్లో అనేది మీకు కనబడుతూ ఉంటుంది. అది మీరు కూడా సాధించుకోవాలనుకుంటే మీరు మంచిగా ఇన్నర్ వర్క్ చేయండి. ఇన్నర్ వర్క్ బాగా చేయండి, మెడిటేషన్ చేయండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే మీరే నమ్మలేరు, అట్లాంటి గ్లో వస్తుంది అనమాట. ఎస్, అది ఎందుకంటే మన లోపల ఉన్న ఏదైతే ఆధ్యాత్మిక భగవంతుడి నామంతో మన దగ్గర వచ్చిన మన ఔరా అనేది మహా అద్భుతంగా అట్లా తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది అనమాట. 1000 మందిలో ఉన్నా మనం స్పెషల్గా ఉంటాం. చెప్పినా కదా మనం స్పెషల్, దేవుడు ఎన్నుకున్న వాళ్ళం అని. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏం మాట్లాడుతుంది మనతో చూద్దామా. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఒకసారి మిక్స్ చేస్తా. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటే నాకు మస్తు భయం అవుతుంది. ఎందుకంటే ఆమె చేతిలో కత్తి ఉంటుంది, ఆమె ఇనుప చైర్ మీద కూర్చుంటుంది, మేఘాల పైన ఉంటుంది. ఆమె ఏమన్నా చేయగలదు. ప్రేమికులము మనము, ఆమె ఏం డిసిషన్ తీసుకుంటామని మస్తు భయపడిపోతుంటాను నేను. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, అమ్మ మహారాణి ఏం చెప్తున్నావు? కత్తి పెట్టుకొని ఏదో ఆదేశం ఇస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏమొస్తుంది? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ డిఎమ్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ మాట వింటారా, లేకపోతే మీ దగ్గరికి కంపల్సరీ రావాలనుకుంటారా? అమ్మ బాబోయ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే యూనివర్స్ చూడండి, కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందో, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వాండ్స్ ఏం చెప్తున్నారంటే, నేను చెప్పేది ఫస్ట్ విను, నువ్వు చెప్పేది కాదు, ఇక్కడ నా మాటే నడుస్తుంది, ఫస్ట్ ఆగు నేను కూడా చెప్తాను. ఇక్కడ చూడండి ఆపోజిట్ వచ్చిర్రు వీళ్ళిద్దరు. చాలా బాగుంది, వాళ్ళ వస్తుంది, నాకైతే నచ్చింది అబ్బా. దీని తర్వాత ఆన్సర్ ఎట్లుందో మా భయం అవుతుంది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే, నేను చెప్పిందే వేదం అంటే, ఇక మాహిష్మతి నేను అది అంటారు కదా, ఆ టైప్లో మాహిష్మతి నేను, నా మాటకి ఎవరు తిరిగి చెప్పలేరు. అంటే ఈయన ఏమంటారంటే, నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు. చూసారా అమ్మ బాబు. ఇప్పుడు దీని తర్వాత ఆన్సరు డిఎఫ్ ఏమవుతుందో చూద్దాము. ఓకేనా, మీకు మంచిగా అనిపించాలని కొంచెం ఇట్లా చెప్తున్నా. సీరియస్గా చెప్తే మరీ సీరియస్గా అదేదో ఫైటింగ్ సినిమాలాగా ఉంటుంది కాబట్టి నాకే భయం అవుతుంది. అందుకే ఆర్మీ సినిమాలు చూడను నేను, లవ్ సినిమాలే చూస్తా. ప్రేమించి ఎవరు చేయాలి, ఎప్పుడు ప్రేమనే కోరుకుంటాయి, ఎప్పుడు ప్రేమ సినిమాలే చూడాలనిపిస్తుంది. యూనివర్స్ ప్లీజ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తున్నారు? ఇద్దరు వాదించుకుంటున్నారు డిఎఫ్ గురించి. వావ్, మీ డిఎం మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఏమనుకున్నా, ఏం తీర్పిచ్చినా మీరు ఇక్కడ అద్భుతంగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. చాలా ఇష్టమైన, మనకి ఇష్టమైన కార్డు ఇది కదా, మనకి చాలా చాలా ఇష్టమైన కార్డు. చాలా తొందరగా రీయూనియన్ ఉంది. 2 monthsలో మీ డిఎం మీ దగ్గరకు వచ్చేసి సూపర్గా వచ్చేసి అంటారు కదా, ఇది ఒక సినిమాలో మంచి చాలా ఇష్టమైన నాకు ఒక డైలాగ్ ఉంటుంది. తలుపు ధడాలు అని ఓపెన్ చేసేసి మీకు ఢోడేలు అనేసి మీకు ప్రపోజ్ చేసేసి, నువ్వే నాకు మహారాణివి, నా ఏమంటారు, రూప్కి రాణి తూ मेरी महलों की रानी बनेगी, मेरे से शादी करेगी, मैं तुझसे शादी करना चाहता हूँ అని వచ్చేసి ప్రపోజ్ చేసి అందరినీ ఒప్పించేసి బ్యాండ్ బరాత్తో మంచిగా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మహారాణిలాగా పెట్టుకోవాలని చాలా చాలా ఇంట్యూషన్గా ఉన్నారు. ఇది ఏ రాశి వాళ్ళు, అందరు రాశి వాళ్ళు వస్తారండి దీంట్లో. ఇది అందరు రాశి వాళ్ళది, ఇది ఒక్క రాశి వాళ్ళది కాదు, 12 రాశి వాళ్ళది దీంట్లో ఇంక్లూడ్ ఉంటుంది. ఓకేనా, నిన్నటి వరి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎట్లా అంటే మనకి స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ముఖ్యంగా భావిస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు డిఎం ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే, మీతో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవడం ముఖ్యం కాదు, మిమ్మల్ని ఒక మహారాణిలాగా చూసుకోవాలా, ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట వీళ్ళు. అంటే వాళ్ళకి ఉన్న బిజినెస్ ఇంకా అంటే మీకు మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటే కామ్గా కూర్చోబెట్టడం అయితే తనకి ఇష్టం ఉండదు. డిఎంకి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇంటి పని చేసి ఆడామే ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎప్పుడైతే మగరాయుడిలాగా గుర్రం మీద అంటే బండి మీద తిరుగుతుందో,
తన పని తను వేసుకుంటే లెక్క చేయకుండా ఒక 5 కిలోమీటర్లు కూడా బరువు మోసుకుంటూ పోతుంటుందో అట్లుంటే ఆమెని చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే లైఫ్ ముందుకు తీసుకుపోవడానికి ఆమె అద్భుతమైన ఒక మంచి మైలురాయిలాగా కనబడుతూ ఉంటుంది. ఆయన డిఎం కూడా పనిచేస్తాడు కదా. మరి ఇక్కడ ఏంటంటే వర్కహాలిక్ ఉంటారు ఇద్దరు. 24 గంటలు పని చేయమంటే కూడా 24 గంటలు పనిచేస్తారు వీళ్ళు. పైసలు అంటే ఎంత ఇష్టం ఉంటుంది అంటే గౌరవం కూడా పిచ్చి ఇష్టం ఉంటుంది. మళ్ళీ గౌరవానికి పడి చచ్చిపోతారు. అలాంటి వాళ్ళు మీరు ఒకరికి ఒకరు తెలియకుండానే మీరు లాక్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడైతే మిర్రర్ ఎనర్జీ కనబడుతుందో అంటే 0440 0770 2442 ఇటువంటివి కనబడుతున్నాయో అది మీకు రిజిగ్నేట్ అవుతున్నట్టు. అక్క అవే నంబర్లు కాదు, నేను అన్నది రివర్స్ నంబర్లు అనమాట. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఎట్లున్నారో అక్కడ కూడా అట్లనే నిలబడ్డారు కదా. ఇక్కడ ఏది కప్పు పట్టుకున్నారో అక్కడ అదే కప్పు పట్టుకున్నారు. అందుకే దేవుడు ఏం చేసిండో, మిమ్మల్ని ఎవ్వరు వేరు చేయలేరు రాబోయే. మీరు ఒకరి కోసం ఒకరే పుట్టిరు. ఆల్రెడీ మిమ్మల్ని స్వర్గంలో పెళ్లి చేసేసిన మీ చేసేదానికి అక్కడ పెళ్లి చేసి కింద పడేసిన. ఇంకా ఇన్నర్ వరకు అంటే ఇంకో కొంచెం ఒక 100% కొంచెం తపస్సు చేయండి. ఆ టైంలో మీ ఇద్దరు కొంచెం కార్మికులని మీకు అంటే మనది ఎట్లా ఉంటుంది అంటే ఒక మంచి మసాలా ఉన్న ఒక సినిమా స్టోరీలా ఉంటుంది అనమాట. మంచి విलन, अच्छा विलन रहता, अच्छा माँ बाप रहते, वहाँ रहते, यहाँ रहते. एक डीएफ को कोई नहीं रहता. बेचारी अकेली कभी अकेली रहती. उन्होंने मर्द जने रहंदो, औरत रहंदो, कौन तो भी रहंदो, अकेले रहते. डीएफ बोले तो अकेले रहते. तो उसमें क्या करते, डिवाइन अभी 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 देते. इन्हों याद करते रहता, इन्हें याद करते रहता, इन्हें रोती रहती, इन्हें याद करते रहता, इन्हें रोती रहती. इसको नहीं रोने क्या है, यहाँ पे क्या है, इन्हों जब रोना बंद कर देती है, जब ऐसा हो जाती है महारानी के रानी उनके खुद के पैरों के ऊपर उन्होंने ठहरती है. जब भगवान सीधा आके बहुत हो गया, तेरा टेस्ट में तो पास हो गई, 100 मार्क्स तेरे का आ गया, वो 100 मार्क्स में मैं तेरे डीएम को तेरे को दे दिया. और एक बार तू जन्म लेने का कुछ भी फ़ायदा नहीं है, मेरे का नहीं रहना, तुम लोग कुछ भी करने का ज़रूरत ही नहीं है बोल के अपने को वो स्वर्गम पे और एक बार अच्छा बिठा लेते उनके साथ में. अभी जो रमज़ान का चल रहा है ना, जो भी वो फास्टिंग कर रहे अभी सोते ही अब मेरे सुनते, जो भी है मुसलमान के मेरे बहनें हैं भाई हैं, उन लोगों को यूनियन कंपलसरी होगा. कैसे होगा दीदी, उन्हें तो मुंह देखता ही नहीं है. अरे क्यों नहीं देखेगा मुंह, तड़पते हैं उन. जब आपका मुंह याद आके तड़पते, जब रोते रहे तो आपके दिल का ने सुई ना दे ऐसा चुपते रहता ना, उन्हें रोते रहता, तड़पते रहता. कितने रात सोता नहीं. इधर देखे तो बीवी रहती, उधर देखे तो बच्चे रहते. ఇటు చూస్తే భార్య ఉంటుంది, అటు చూస్తే పిల్లలు ఉంటారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. దట్స్ ద రీజన్ వై మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. need not to worry. 2 monthsలో అనేది 2 daysలో అనేది మీ డిఎం అనేది మీకు వచ్చేసి కంపల్సరీ ప్రపోజ్ చేసేస్తారు. దీంట్లో డౌటే లేదు. ఇంకా రీడింగ్ చేద్దామా? నాకు ప్రపోజ్ అయితే చాలు కదా, నాకు మస్తు నచ్చింది. నాకు వాళ్ళది నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇక్కడే ఆపేస్తా, ఓకేనా? ఎవరికైతే ఇంకా ఇన్నర్ వర్క్ అన్నారు కదా, నాకు వాట్సాప్లో పెట్టండి. మీ జర్నీ ఎంతవరకు అయిందో ఏంటిదో అనేది తెలుసుకున్న తర్వాత మీకు హీలింగ్ ఇవ్వాలా లేకపోతే ఇన్నర్ వర్క్ చెప్పాలని చెప్తాను. కాకపోతే దానికి చార్జబుల్ ఉంటుందండి, ఓకేనా? ఎస్. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. దయచేసి ఇవాళ షార్ట్స్లో పెట్టింది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు తొందరపడకండి, వాళ్ళు మన కోసమే పుట్టిర్రు. మీరు చీ అంటే వాళ్ళు దూరం వెళ్ళిపోయేసి మళ్ళీ మీరు చూడరేమో అని అనుకుంటారు. కానీ అటువంటి టైంలో మీరు దూరం లేకపోతే మీ క్యారెక్టర్ అసలు మంచిది కాదని మిమ్మల్ని మైనస్ చేసి కట్ చేయడం అవుతుంది. దయచేసి మెయింటైన్ యువర్ ఇన్నర్ వర్క్. మీ వాల్యూ అనేది మీరు పెట్టుకోండి. మీ వాల్యూ ఎప్పుడైతే మీరు మీ డిఎం ముందు పెట్టుకుంటారో, మీ లవర్ ముందు పెట్టుకుంటారో, మీకు మీరు అనేది వాల్యూ ఇచ్చుకుంటారో, అప్పుడు మీ
మీ దగ్గర నుంచి ఆ ప్రస్తుతం దూరం అయిపోయినా కానీ మీ దగ్గరికి మీ లవర్ అయిన డిఎం అన్న వచ్చి మీరు ఎంత పర్ఫెక్ట్ ఉమెన్ అనేది చెప్పి మీ కాళ్ళు మొక్కి మరి మిమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఒప్పించేసి మీ కాళ్ళు పట్టుకొని నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఉండలేనబ్బా, యు ఆర్ ఎ రియల్లీ అంటే ఇప్పుడు సింపుల్గా ఒక మాటే చెప్తా. రామాయణంలో లాస్ట్కి రాముడు కూడా అనొద్దు, అసలు ఆ వర్డే అనొద్దు, నాకు చాలా ఇష్టమైన రామాయణము. రాముడు కూడా సీతామాతని అగ్ని పరీక్ష పెట్టిండు లాస్ట్కి, ఎందుకంటే మన కోసం, లోకం కోసం. ఆయనకు తెలుసు, విష్ణుమూర్తి అయినా అన్నీ తెలుసు, ఇప్పుడు జరిగేది ఏంది, అప్పుడు జరిగేది ఏంది, సీతమ్మ అక్కడ ఎట్లా బాధపడ్డది అనేది కూడా అన్నీ తెలుసు. అయినా కానీ అక్కడ ఆమె 2 months ఏదైతే బాధపడి వచ్చిందో, అంటే 1 year ఆమె అక్కడ ఉంటుంది, కానీ లాస్ట్కి వచ్చే 2 months కూడా ఆమె ఎన్ని బాధలు పడకుండా వచ్చిందో, ఆ స్టేజ్కి వచ్చిందో, ఆయన మన కోసము ఆమె టెస్ట్ పెడతాడు అనమాట, షీ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. అట్లా మన డిఎం కూడా మన లవర్ కూడా మనని టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ అమ్మాయి మన ప్రేమకి లొంగిపోయిందా, చలో షీ ఈజ్ మైనస్, అదర్వైజ్ షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్. ఆ పిచ్చి మొఖానికి తెలియదు, ఆయన కోసమే ఆమె అసలు ఎవరి దగ్గర లొంగంది, ఆమె ఆయన దగ్గర సరెండర్ చేస్తుందని. ఇది చాలా డీప్గా డెప్త్గా వెళ్తే కనుక చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే మనము చాలా మంచి రీడింగ్ వచ్చింది, మనము పాడు చేసుకోవద్దు. ఈ టైంని, ఇలాంటి టైం మళ్ళీ మళ్ళీ రావాలి, మంచిగా యూనియన్ అవ్వాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి అనుకున్న వ్యక్తితోని మీరు ఉంటే ప్రతిరోజు పండగే అబ్బా. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఆలోచించండి, తన ముఖం చూడంగానే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, ఫీల్ వెరీ గ్రేట్. నా గురించి మన క్లయింట్స్ చాలామంది ఉన్నారు. ఒక బంగారు తల్లి ఉంది నా కోసము, నా డిఎం కోసం ఎప్పుడూ ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. మీ అమ్మ నీకు పాదాభివందనం, అందరి సమక్షంలో చెప్తున్నా, 1000 మంది సమక్షంలో నీకు పాదాభివందనం బిడ్డ. రియల్లీ ఆ డే వచ్చినప్పుడైతే నీకు మాత్రం కంపల్సరీ ఇన్వైట్ చేసి నేను కడుపు నిండా అన్నం పెట్టుకోవాలని ఆశపడుతున్నా, ఓకేనా? అలాంటి ఎంతోమంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన కుటుంబ సభ్యులు, సబ్స్క్రైబర్స్ కాదు సారీ, మన కుటుంబ సభ్యులకి, కొత్త వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. రాజన్న సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఉన్నారో मुस्लिम पिल्ललंदरू आपके नाम मैं नहीं भूली, आप बहुत रोज़ा करके नमाज करके थक जाते, सब लोगों में रह के खुद को भूलना बोल के बहुत, अब खुद को भूल सकते पर जो आपके दिल में है उनको भूल नहीं सकते, मैं मालूम है। दुआ में भी आप उनको ही याद कर लेते रहते। अब जो भी दिल में है आपके ख्वाहिश पूरा हो जाना, अल्लाह आपको जो मांगे वो पूरा दे देना इंशाअल्लाह। आप जो पूछते हैं ना, कल के सुबह उनका मैसेज आ जाना, कल उनका फ़ोन आ जाना, नहीं तो रमज़ान में आप लोग मिलना, अच्छा यूनियन हो जाना, अच्छा मिलके एक को एक समझ लेके आप लोगों का यूनियन में आप शादी की अभी बात कर लेना। मेरा तो यही रहता है, जो भी दिल से प्यार करता है, प्यार मिलना ज़रूरी है। क्यों बोले तो ज़िंदगी एक ही है, జీవితం ఒక్కటే, ఈ జీవితంలో ప్రేమ కంపల్సరీ దొరకాలి. మనం ఊరుకున్నది మనకి ఇన్నర్ వర్క్ అనేది మస్తు చేసుకోండి. మీకు ఎప్పుడైతే ఏడుపు వస్తుందో మీది ఆపోజిట్ అనేది డిఎం ఏడుస్తున్నారని దాని అర్థం, గట్టి అర్థం. 7 చక్ర హీలింగ్ చేసుకోండి, చాలా ఉంటాయి. మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, మంచి మీ దేవుడి ప్రియమైన దేవుడి నామ జపము 1000 టైం, 2000 టైం, 3000 టైం. నైట్ మేలుకొస్తే మీరు నైట్ మేలుకున్నందుకు ఒక కారణం ఉంటుంది, భగవంతుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దయచేసి మీరు లేచి ఇట్లాంటిది ఉంటే आप भी मुसलमान बच्चे रहे तो अच्छा नमाज कर लीजिए, जो भी है आपका अल्लाह का नाम है, आप भी जप करते ना, जप कर लो। जो आपका दिल में जो ख्वाहिश है जल्दी पूरा हो जाता। जब 3 बजे अल्लाह ने, जब ही आप तो तुम लोग तो अभी आप लोग तो अभी रोज़ा में है, सुबह के टाइम में छूटते पूरा करते, हमें मालूम है। क्यों बोले तो मैं भी छोटेपन में मुसलमानिश थी, ठीक है। बड़े होने के बाद में मैं पूरा डिवाइन मेरे को चेंज करते गए।
अल्लाह एक है, जीसस भी एक है, शिव जी भी एक है, सबका मालिक एक है, बस भगवान है। उसमें जो भी भगवान है अपने को प्यार के सिवा कुछ भी उन्हों पूछते नहीं, अपन मांगते नहीं। अभी जो भी जी रहे पैसे के बारे में जीते रहते, भागते रहते, नहीं 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 नहीं, ऐसा नहीं। एक्चुअली उसमें डेप्थ में गए तो ప్యార్ के लिए ढूंढते रहते अपन। నేను ఇప్పుడు ఎక్కడైతే ఉంటానో అక్కడే నేను వెళ్ళేటప్పుడు అక్కడ మస్జిద్ ఉంటుంది, కొంచెం దూరంలో హనుమాన్జీ టెంపుల్ ఉంటుంది. నేను పోయేటప్పుడు నా చేతికి రుద్రాక్ష చూసి కూడా నాతోని, అంటే నా స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో మస్జిద్లో పిల్లలు, సలాం అలైకుం టీచర్, సలాం అలైకుం మేడం బోల్కి అని అంటూ ఉంటారు. నేను ఇదే చేతోనంట, ఇదే చేతోని వాళ్ళు ఎంతో ప్రేమగా నా సలాంని తీసుకుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో గాడ్ ఎవరైనా కానీ ఒకటి ప్రేమ మనము ఆశించి వచ్చినాము. ప్రతి ఒక్కరికి ఈ జీవితం దొరకదు, మనలాంటి జీవితం అసలే దొరకదు. మీరు ప్రతి ఒక్క రోజు వైట్ పేపర్ అన్నట్టుగా మీరు దానిపైన మీ ఇష్టమైన పేరు రాసుకోండి. ఈ చివరిలో భగవంతుడి పేరును రాసుకోండి. లాస్ట్లో నైట్ పడుకునేటప్పుడు మీరు జరిగినంత రాసుకోండి. దాన్ని అది కంపల్సరీ డైరీ వర్క్ అనేది మనం ఈ జర్నీలో చేస్తే సూపర్గా ఉంటుంది. మీకు అనుకున్నది వెంటనే అయిపోతుంది. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. దయచేసి నాది కూడా యూనియన్ అవ్వాలని మీ ప్రేమ హృదయాలతోని దీవించండి. థ్యాంక్ యూ.